యలమంచిలి మున్సిపాలిటీలో 25 మంది వార్డు కౌన్సిలర్లు ఉంటే అందులో ఒకే ఒక కౌన్సిలర్ తెలుగుదేశం వారు ఉన్నారు. ఆయన పేరు మజ్జి రామకృష్ణ గారు. అయితే ఆయన దపదపాలుగా చెబుతూ వస్తున్నారు 23వ వార్డు నేను ఎన్నికైన తర్వాత అక్కడ అభివృద్ధి అనేది కనిపించడం లేదు, నా వార్డుని మీరు ఆలస్యం చేస్తున్నారు, నా వార్డుకి నిధులు కేటాయించాలి అని చెప్పి మీటింగ్లో పాయింట్ రైజ్ చేస్తున్నారు. అది కాకుండా రిటర్న్గా కూడా రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. అసలు ఆ వార్డుని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేది జరిగింది. కౌన్సిలర్ని నిర్లక్ష్యం చేయడం చేత జరిగిన దానికి ఇప్పుడు మేము నిరసన తెలియజేస్తున్నాం తప్పించి పార్టీలు ఏది అధికార పార్టీ అయితే అందులోకి పోయి ఆ అధికారాన్ని చెలాయించడానికి మేమైతే ప్రయత్నం చేయటం లేదు. అది ఏమన్నా అనుకుంటే అది తప్పనే విషయం వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ ఇది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించటం లేదు. ఇక్కడ ఉండే లోకల్ బాడీస్ తాలూకా ప్రతినిధులను మేము ప్రశ్నిస్తున్నాం, వారి మీద మేము నిరసన తెలియజేస్తున్నాం. అయితే వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇది ఆరంభమే, ఇంకా రోజు రోజుకి ఇది ఉధృతం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు పంచాయతీ కింద మార్చాలి, లేదు అని అంటే ఈ 4 నెలల్లో వాళ్ళకి ఆ వార్డుకి సరిపోయే నిధులు ఇచ్చి అక్కడ ఉండే వసతులన్నీ కల్పించాలి. అందరూ కూడా నమస్కారం. ఈరోజు మేమంతా కూడా మహాకూటమిలో ఉన్నాం, కానీ కొందరు వ్యక్తులు పార్టీలో చేరి మేమేదో చంద్రబాబు నాయుడుకి ఎగెన్స్ట్ కానీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ కూర్చున్నామని ప్రచారాలు చేస్తున్నారు. ఇదంతా తప్పుడు సమాచారం. ఆ రోజు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి నామినేషన్ వేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో మరి పప్పల చలపతి గారి నాయకత్వంలో మున్సిపాలిటీ 25 వార్డులకి కూడా మేము పోటీ పడడం జరిగింది. అందులో పట్టున్న గ్రామం తెలుగుదేశానికి కుక్కరాపల్లి 23వ వార్డు. మరి అధికారం వచ్చే సంవత్సరం సుమారు అయింది. మేము అధికారానికి వచ్చినా సరే మమ్మల్ని ప్రతిపక్షంగా చూస్తున్నారు, కానీ వాళ్ళే అధికార పార్టీగా చూస్తున్నారు. మేము దాని గురించి పోరాడుతున్నాం. మరి సంవత్సరానికి 4,80,00,000 సుమారు బడ్జెట్ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో సుమారు 22-23 కోట్ల బడ్జెట్ పెట్టారు. మరి మా వార్డు ఒకటే గెలిచాం. మరి గెలిచిన తర్వాత వార్డుకి ఈ సంవత్సరాలు న్యాయం చేయాలి కదా, మా పార్టీ తరఫున మేము న్యాయం చేయాలి కదా. మేము ఈరోజు కూడా ప్రతిపక్షంగా పోరాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? 1378 జీవోని ఇలా చంద్రబాబు నాయకత్వంలో విడుదల చేశారు, దాన్ని అమలు చేయాలి. దాన్ని అమలు చేయడానికి మేము తీర్మానించి అడిగాం. లేదంటే సరైన నిధులు ఇచ్చే గ్రామాన్ని డెవలప్ చేయాలని కూడా అడుగుతున్నాం. దాన్ని మీరు అర్థం చేసుకొని, అధికారులు కూడా అర్థం చేసుకొని, నాయకులు అర్థం చేసుకొని, ఇదేదో తప్పుబట్టడం కాదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇవాళ మీరు చేసే పనులకి వ్యతిరేకం. ఇక్కడ మరి ఈరోజైనా మీరు కళ్ళు తెరిచి అవసరమైతే మేము మంత్రుల గారి దగ్గర మాట్లాడి నిధులు తెచ్చుకుంటాం మా వార్డుకి కావాల్సి. కానీ మాకు ఒక వార్డు కాదు, రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో 25 వార్డు కావాలి మాకు. తెలుగుదేశం పట్టున్న ఈ మున్సిపాలిటీ 25 వార్డు కూడా నిధులు తేవాలంటే మేము వెళ్తాం. మీకు చేత కాకపోతే వదిలేండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.